చూడండి అమ్మ అందరు వాళ్ళు మార్నింగ్ వెళ్ళి మళ్ళీ మార్నింగ్ వచ్చి సాయంత్రం వరుకుంటారు కాబట్టి చక్కటి ట్రైనింగ్ ఇవ్వాలి చూద్దాం మనము అని చెప్పేసి మంచి ఫండ్స్ కూడా మాకు ఇవ్వడం జరిగింది. మేము సారథి పార్క్ అని మేడం డెవలప్ చేశారు కదా, సారథి పార్క్ ట్రాఫిక్ పార్క్ డెవలప్ చేయడం జరిగింది. మన ట్రైనింగ్ అక్కడికి వెళ్ళి ట్రైనింగ్ చేశారు, చాలా బాగుంది. ప్రతి ఒక్కరు చూడవలసిన ప్లేస్ అది. చిన్నపిల్లలందరూ కూడా ట్రాఫిక్ రూల్స్ అనేవి కరెక్ట్గా తెలుస్తాయి. ఆర్టీఓ ఆఫీస్లో పెట్టడం జరిగింది సార్. మళ్ళీ వీళ్ళకి మేము పర్మనెంట్ లైసెన్స్ కూడా ఇప్పించడం జరిగింది మేడం సహకారంతో. ఈ ట్రైనింగ్ అయిపోయిన తర్వాత మేము ఏం చేయాలి అన్న అనుకున్నప్పుడు కలెక్టర్ మేడం వాళ్ళకి తప్పనిసరిగా ట్రైనింగ్ ఒకటే కాదు, వాళ్ళకి ఉపాధి కూడా మనం చూపెట్టాలి, మనం సిఎస్ఆర్ కూడా కలెక్ట్ చేయాలి అన్నారు. సో నాకు మొదటిగా గుర్తొచ్చింది సంజయ్ సార్ మాత్రమే. అంటే ఒక మాట ఇచ్చినప్పుడు తప్పనిసరిగా మనకు చేస్తారు సార్ అన్న ఉద్దేశంతో నేను మొదట కలిసింది సంజయ్ సార్ని. అంటే వీళ్ళందరికీ ఒక్కొక్క 1 lakh ఇవ్వండి సార్, తర్వాత వీళ్ళు లోన్ పే చేసుకుంటారు అని నేను అన్నాను. కానీ సరే అన్నారు, మొత్తం నేనే ఇస్తాను, 3.5 lakh ఆటో నేనే వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది అని చెప్పేశారు. సో ఆ రోజు నుంచి మా ట్రైనీస్ కూడా చాలా ఆనందంగా ఉన్నారు సార్. ఇది మేడం కూడా చాలా ప్రతిసారి సంజయ్ సార్కి ఫోన్ చేయడము, మాకు ఆటో తిప్పియండి, మా పిల్లలకు చూడండి. మేడం ఏంటంటే సార్ మహిళల కోసం పిల్లల కోసం ఏదైనా సో ప్రతిసారి నేను మేడంని కలిసినప్పుడు నేను కూడా అడుగుతున్నాను కూడా వస్తాయి మనకి అని చెప్పారు. ఈ కార్యక్రమము చాలా చక్కగా జరిగింది. దేశవ్యాప్తంగా పేరు రావడానికి సంజయ్ సార్, మా కలెక్టర్ మేడం ప్రత్యేకంగా ధన్యవాదాలు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ సార్. సంతోషాలతో ఉండాలని చెప్పి, వాళ్ళ కష్టాలను కొట్టుకోవాలని చెప్పి, ప్రశాంతమైనటువంటి నిత్య జీవితాన్ని గడపాలని చెప్పి, ఆశీర్వాదాన్ని చెప్పి మళ్ళీ ఏ ఇంటికైనా కూడా ఏ ఇంట్లోనైనా కూడా శాస్త్రాలు చెప్పండి నాటు ఇప్పుడు మహిళ చేతికి తాళశివులు ఇస్తేనే ఆ ఇల్లు బాగుపడుతుంది. మనం సంపాదించిన డబ్బు కానీ నెలకు వచ్చే జీతం కానీ ఇంత మహిళకి ఇస్తేనే దానికి బరగత ఉంటుంది అంట. అందుకే దాన్ని దృష్టి పెట్టి దేశంలో కూడా మన దాదాపు 50,45,000 నుండి 80,000 బడ్జెట్ ఉన్న ఈ దేశాన్ని కూడా ఒక మహిళ అయినటువంటి మహిళా ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ చెప్తూ ఉంది. అందుకే దేశంలో ఆర్థిక ప్రగతిలో 11వ స్థానం నుండి భారతదేశం 4వ స్థానానికి వచ్చింది. భారత రాష్ట్రపతిగా ద్రౌపది ముర్ము గారికి అలా ఈ దేశం బాధ్యత అయిపోయింది. కాబట్టి ఈ దేశము ప్రపంచంలో ప్రతి భారతీయుడు సగర్వంగా తలెత్తుకుని తిరిగేటువంటి గౌరవ పరిస్థితి వచ్చింది. మన సింధూర్ సందర్భంలో ఈ యుద్ధంలో కూడా కంబైనర్స్ ఇద్దరు కూడా మహిళల చేతికి అప్పయిపోయినాయి. కాబట్టి మన సింధూర్లో భారతదేశం ఏ విధంగా విజయం సాధించి యుద్ధముక్కల స్థావరాలను ధ్వంసం చేసిందో మనం గుర్తించాల్సిన అవసరం. ఇవాళ కరీంనగర్లో కూడా జిల్లా కలెక్టర్గా ఇంకా మహిళా కలెక్టర్ ప్రమీలా సత్పతి గారు ఉన్నారు. కాబట్టి ఇవాళ కరీంనగర్ జిల్లాలో అనేక కొత్త సంస్కృతిని కొత్త ఆలోచనతో పిల్లలతో ఆలోచనతో మన ముందుకు సాగే ప్రయత్నం చేస్తారు. మన గతంలో చాలామంది మహిళలకు
ఫుడ్ శిక్షణ కేంద్రం ఇచ్చినప్పుడు వాళ్ళకు కూడా ఫుడ్ గురించి కూడా జరిగింది. ఉండకుండా చాలామంది మహిళలు గౌరవ కలెక్టర్ గారిని కలవడం, వచ్చి మేము పీజీ చేస్తాం సార్, బీటెక్ చేస్తాం సార్, మేము డిగ్రీ చేస్తాం సార్ మేడం, మాకు ఉపాధి లేదు మేడం అని చెప్పి చాలామంది గౌరవ కలెక్టర్ వచ్చిన తర్వాత మహిళా ప్రాంగణంలో వారికి శిక్షణ ఇవ్వడం, వారికి లైసెన్స్ ఇవ్వడం, వారికి దాదాపు 2 నెలల పాటు అన్ని వసతులు కల్పించి, వాళ్ళకి ఎలాంటి ఇబ్బంది లేకుండా అన్ని వసతులు కల్పించి వాళ్ళకి ఆటోస్ ఇవ్వాలని చెప్పి ఒక ఆలోచన వచ్చిన తర్వాత ఇది తెలుసుకున్నదానికి వెంటనే సైకిళ్ళ పంపిణీ కార్యక్రమాన్ని ముగిస్తుంది. 10th క్లాస్ గర్ల్స్ బాయ్స్ 10th ఎవరో కలెక్టర్ గారు బేటీ బచావో బేటీ పడావోలో సైకిల్ ఇచ్చే ప్రయత్నం చేయడం, పాదయాత్ర సందర్భంగా కూడా ఒక సంఘటన జరగడం, ఇవన్నీ కూడా ఆటోస్ కూడా ఇవ్వాలని చెప్పి ఆలోచించుకొని వారు ముందు రావడం. నేను గతంలో ప్రయత్నం చేస్తాను కానీ ఎవరు ముందు రాలేదు ఇద్దామని చెప్పి. కానీ కలెక్టర్ చొరవ తీసుకొని వాళ్ళకు శిక్షణ ఇచ్చి వాళ్ళకి లైసెన్స్ ఇచ్చి అన్ని రకాల వాళ్ళకు ప్రోత్సాహాన్ని ఇచ్చిన తర్వాత మనం కూడా ఈ ఆటోస్లో సంబంధిత కంపెనీలతో మాట్లాడి సిఎస్ఆర్ ఫండ్స్ ద్వారా మాట్లాడి వాళ్ళకు ఏ ఒక్క రూపాయి కూడా వాళ్ళు చెల్లించాల్సిన అవసరం లేదు. దాదాపు 3,50,000 విలువేసి ఆటో, ప్యాసింజర్స్ ఆటోస్ 9, గూడ్స్ ఆటోలు కూడా. అంటే నాకు తెలిసి ఈ తెలంగాణ రాష్ట్రంలో ఎక్కడ కూడా మహిళలు గూడ్స్ ఆటోలు నడతలేదు ఎక్కడ. అంటే మేము ఏదైనా చేయగలుగుతాము, ఏదైనా సాధించగలుగుతాము, ఏ విధంగా కష్టపడగలుగుతామని చెప్పి వాళ్ళ కరీంనగర్లో ఇలా బీటెక్ బిఏలు దాంతోపాటు కుటుంబ పోషణ కోసం ముందుకు వచ్చినట్టు మహిళలందరూ కూడా ముందు రావడం ఛాన్స్. గూడ్స్ ఆటోలు కూడా వాళ్ళకి ఇవ్వడం జరిగింది. ఎందుకంటే పెట్రోల్ డీజిల్ ఆదాయం ఎలక్ట్రికల్ ఆటోస్ ఇలా పర్యావరణ రక్షణ ముందు రావాలని చెప్పి గౌరవ సుప్రీంకోర్టు ఢిల్లీలో తెచ్చుకోవడం. ఢిల్లీలో ఉండడం, ఢిల్లీలో మొత్తం పొల్యూషన్. సుప్రీంకోర్టే నీ ఆదేశాలు జారీ చేస్తుంది. ఈ పొల్యూషన్ కంట్రోల్ కోసం ఏం చేస్తారో ప్రభుత్వం చేయాలి, వాహనాల సంఖ్య తగ్గించాలి, ఎలక్ట్రికల్ ఆటోస్ లాంటి వాటి ప్రోత్సహించాలని చెప్పి సుప్రీంకోర్టు పర్యావరణ విషయంలో ఆదేశాలు ఇచ్చిన తర్వాత మన పొల్యూషన్ తగ్గించడానికి ప్రయత్నం జరుగుతుంది. దాన్ని దృష్టిలో ఉంచుకొని ఇలాంటి డీజిల్ పెట్రోల్ లేకుండా దానికి ఇంజన్ కూడా ఉండదు. డైలీ ఛార్జింగ్ పెట్టుకోవడము, ఆటోను నడుపుకోవడం, డీజిల్ పెట్రోల్ ఏ కూడా ఉంటారు. వాళ్ళు ఎలాంటి డబ్బులు చెల్లించాల్సిన అవసరం లేదు. కాబట్టి ప్రసాద్ గారు హైదరాబాద్లో వారు ఈ ఆటోలను స్పాన్సర్ చేయడం జరిగింది. దాదాపు 15 ఆటోలు ఈరోజు విఘ్నేశ్వర నవరాత్రి ఉత్సవాలు ప్రారంభమైనాయి. ఆ సందర్భంగా వారికి ఇవ్వడం. ఈరోజు ఏంటంటే గౌరవ కలెక్టర్ గారి బర్త్డే కూడా ఇప్పుడే తెలిసేది. కాబట్టి మంచి ఆలోచనతో ఆటోలు ఇచ్చింది. కాబట్టి కూడా మీరు వాళ్ళు ఆటోలు మంచిగా అనుకోవాలి, నిబంధనలకు అనుగుణంగా అనుకోవాలి. ఇక్కడ రాజ్ డ్రైవింగ్ కానీ